వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు చేసిన అభివృద్ధి తప్పితే మెతుకు ఆనంద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి చేస్తే గ్రామాన ఎందుకు అడ్డుకుంటున్నారో వారే చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఖచ్చితంగా వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామంటున్న ధీమా వ్యక్తం చేస్తున్న గడ్డం ప్రసాద్తో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వికారాబాద్ నియోజకవర్గం మొత్తంగా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నాం. మొత్తం కాంగ్రెస్ నియోజకవర్గం కాదు, మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంటామంటూ ఆ రకంగా ధీమాతో వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు గడ్డం ప్రసాద్. మరి అడిగి తెలుసుకుందాం, ఎలా సాగుతుంది సార్ ప్రచారం? బ్రహ్మాండంగా ప్రచారం నడుస్తున్నది. ఏ ఊరికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు ఆలోచన వచ్చింది, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు దాని గ్రాఫ్ పెరుగుతున్నది. ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది ఎట్లయితే పెరుగుతున్నదో అది అట్లా దగ్గుకుంటూ వస్తున్నది. తప్పకుండా రాబోయే రోజులల్లో వికారాబాద్ నుంచి భారీ మెజార్టీతోని వికారాబాద్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. నేను వికారాబాద్కి అనేకం చేసినాను అని చెప్పేసి ఆయన ఎలక్షన్ బరిలోకి వెళ్తున్నాడు. ఆ రకంగా గ్రామాన ప్రచారంకి వెళ్తున్నాడు. మరి ఆ అభివృద్ధిని చూస్తారు కదా జనాలు, మీరు మాజీ ఉన్నారు కదా, ఇట్లా దానికి ఇట్లా ఒకవేళ వికారాబాద్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఊళ్ళకి వెళ్ళి కొడుతున్నారు, ప్రజలు ఎందుకు ఆయనను అడ్డుకుంటున్నారు అనేది ఆయన చెప్పాలి. ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఆయన ఈ 5 సంవత్సరాల లోపట వికారాబాద్ ప్రాంతానికి ఒక రూపాయి నిధులు కూడా తీసుకురాలేడు. ఏ ఊరికి ఒక మోరీ తీసుకురాలే, ఒక రోడ్డు తీసుకురాలే, ఒక పిల్లగానికి ఉద్యోగం ఇప్పియలే, డబుల్ బెడ్రూమ్ ఇప్పియలే, 3 ఎకరాల భూమి ఇప్పియలే, ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేనందుకే ఇవాళ ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి లేదు. డబ్బులు మంచి కిరాయికి తెప్పించుకొని మీటింగులు సక్సెస్ చేసుకొని వెళ్ళిపోయే కార్యక్రమం. పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? వాళ్ళు 400కే గ్యాస్ సిలిండర్ అంటారు, మీరేమో 6 గ్యారెంటీలు అంటారు. ప్రజలకు ఏ రకంగా వాళ్ళ మెదడులోకి వెళ్ళి వాళ్ళు ఓటర్గా మారే అవకాశం ఉంది? ఆ రకంగా మీరు ఏ రకంగా తీసుకెళ్తున్నారు? కాంగ్రెస్ను నమ్ముతున్నారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే తీసుకొని వచ్చిండో మళ్ళా అదే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ సోనియా గాంధీ గారి అధ్యక్షతన, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన 6 గ్యారంటీ స్కీములు, మా పక్క రాష్ట్రమైన కర్ణాటక లోపల 5 గ్యారంటీ స్కీములు చెప్పడం వలన ఆడ అధికారంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 5 గ్యారంటీ స్కీములు కూడా ఆడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. మరి అదేవిధంగా ఈడ కూడా 6 గ్యారంటీ స్కీములు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకము ఈ 6 గ్యారంటీ స్కీమ్లో మేము సంతకం, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెడతాడని చెప్పేసి మేము అంటున్నాము. అది ప్రజలు విశ్వసిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే మొత్తం నియోజకవర్గమైన జిల్లాలో ఎలా ఉంది మీ గ్రాఫ్ అంతా కూడా? జిల్లా ఒకటి అంటలేను నేను. ఈ రాష్ట్రంలో 119 సీట్లల్లో నిన్న ఏదైతే సర్వేలు జరిగినాయో ఆ సర్వేలల్లో 80 సీట్లు కాంగ్రెస్కు చూపిస్తున్నది, 32 సీట్లు 22 సీట్లు టీఆర్ఎస్కు చూపిస్తున్నది. అంటే అధికారంకి వస్తున్నట్లేని లెక్క కదా. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు వాడుతున్నారు. ఎక్కడ పోతే అక్కడ రేవంత్ రెడ్డిని అయితే పూర్తిగా విశ్వసిస్తున్నారు ప్రజలు. ఈయన వస్తే ఈ రాష్ట్రం మంచిగా అవుతుంది, సంక్షేమ కార్యక్రమాలు మాకు ప్రతి ఒక్కరికి ముడతాయి, మా పిల్లల జీవితాలు మంచిగా అయిపోతాయి, మా పిల్లల ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనలు మాత్రం ఉన్నారు. తప్పకుండా మీరు కూడా గతంలో మరి ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యే లాగా మీరు కూడా రేపు ఏమీ చేయకుండా ఉంటారేమన్నట్టుగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. మరి ఆ రకంగా ఏ రకంగా గ్యారంటీ ఇస్తున్నారు మీరు? టీఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రచారాలు ఏవైతున్నాయో అన్నీ అసత్య ప్రచారాలే. ఎందుకంటే నీకు అక్కడ పక్కకు రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయంటే కేటీఆర్ టట్టుగాన్లను తీసుకొని వచ్చి అక్కడ ఉన్న కిరాయి టట్టుగాన్లను తీసుకొని వచ్చి జరుగుతలేవు అని చెప్పేసి ప్లే కార్డులు పట్టుకొని తిరిగినాయి. అవి మీ టీవీలలో వచ్చినాయి, అందరూ చూస్తున్నారు. నేనున్నప్పుడు 1200 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన, ఆ రోజు వేసిన రోడ్లే ఈ రోజు దాకున్నాయి, ఆ రోజు చేసిన పనులే ఈ ఏడాది దాకున్నాయి, ఆ రోజు తెచ్చిన బిల్డింగ్లే ఈ ఏడాది దాకున్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చేయలే. నన్ను, నా వికారాబాద్ ప్రజలు నన్ను విశ్వసిస్తారు. నేను అభివృద్ధి కార్యక్రమంలో కూడా దూసుకొని పోతా. నేను ప్రజల కోసం పనిచేసే మనిషిని, ప్రజా సంక్షేమం కోసం నిలబడే మనిషిని, నేను 24 గంటలు ప్రజలలో ఉండే మనిషిని.
నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు చాలా విశ్వసిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నేను అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున వికారాబాద్ ప్రజలకు అందజేసే కార్యక్రమం నేను చేస్తాను. ఒక మాట సార్, ఏం చెప్తారు వికారాబాద్లో ఉన్న ఓటర్లకు మీరేం చెప్తారు? ఈ గ్యారెంటీ ఇస్తున్నారు. వికారాబాద్ యువతకు ఓటర్లకు నేనేం చెప్తున్నా అంటే, యువత మిమ్మల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఈ కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మిమ్మల్ని నడి రోడ్ల నిలబెట్టి మీకు తాగుపిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ మిమ్మల్ని మోసం చేసిండు. కాబట్టి మీరు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి ఓట్లు వేపియాలి, వెయ్యాలి, తిరగాలి, చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి చెప్పాలని చెప్పేసి చెప్తూ మరి అదేవిధంగా ఓటర్ మహాశైలకు అందరికీ వికారాబాద్ ఓటర్ మహాశైలకు అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయనే ఆలోచనకు వచ్చారు. తప్పకుండా వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది గడ్డం ప్రసాద్ గారు ప్రచారంలో దూసుకుపోతూ గతంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రూపాయి కూడా ప్రభుత్వ నిధులు తీసుకురాలేదు. ప్రతి గ్రామాన ఆయనకు ఎదురవుతున్నటువంటి చేదనుభవాలే మా విజయానికి స్ఫూర్తి అనేటట్టుగా రకంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే పూర్తిగా రాకుండా గ్రామాల్లోకి రాకుండా ఏ అభివృద్ధి చేశావు, ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ అడుగుతున్న నేపథ్యం ఆ రకంగా వినిపిస్తుంది. అదే వీరంతా కూడా ప్రచారానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఆ రకంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇది ఒక వికారాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము బంపర్ మెజారిటీతో గెలుస్తున్నాం, అత్యధిక సీట్లు మా కైవసం చేసుకుంటున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనే ధీమా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొనసాగుతుంది. ఇది వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ప్రచారం. కెమెరా పర్సన్ నరేంద్రతో మహేందర్, రాజ్ న్యూస్.